Subscribe to Color Frames. అజింకా రహానే టీమిండియాకు దూరమై చాలా కాలమే అయింది. ప్రస్తుతం టెస్టులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న రహానేను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయలేదు. టెస్టుల్లో నిలకడగా ఆడుతూ బౌలర్ల సహనాన్ని పరీక్షించే రహానే లేకపోవడంతో ఆ లోటు ఆస్ట్రేలియా సిరీస్ లో స్పష్టంగా కనిపిస్తోంది. రహానే పుజారా ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది. అయితే రహానేను ఆస్ట్రేలియా టూర్ కు సెలెక్ట్ చేయనప్పటికీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం అదరగొడుతున్నాడు. తాజాగా విదర్భపై ముంబై తరపున అజింకా రహానే 24 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ కు తెరలేపాడు. విదర్భపై అజింకా రహానే 45 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అతని స్ట్రైక్ రేట్ దాదాపు 186గా నమోదైంది. మరోవైపు పృథ్వీ షా కూడా దంచికొట్టాడు. పృథ్వీ షా 26 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 49 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. ఈ రకంగా పృథ్వీ షా అజింకా రహానే దంచికొట్టడంతో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విదర్భ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో 4 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ఈ గెలుపుతో ముంబై సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అజింకా రహానే అద్భుత ప్రదర్శన చేశాడు. ఏపీపై 53 బంతుల్లో 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు కూడా కేరళపై 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ప్రస్తుతం రహానే అద్భుతమైన ఫామ్ చూసి టీమిండియాలోకి తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. టీ20కి కోహ్లీ, రోహిత్ ఎలాగో రిటైర్మెంట్ ప్రకటించారు. సో రహానేని తీసుకుంటే టీమిండియా మరింత బలపడుతుందని నమ్ముతున్నారు. ఇక రహానే దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్లోనూ రాణిస్తున్నాడు. తాజాగా జరిగిన వేలంలో కేకేఆర్ అతని ప్రాథమిక ధర 1.50 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో రహానే చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాడు. మరోవైపు ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ పృథ్వీ షాను ఫ్రాంచైజీలు పక్కన పెట్టేశాయి. దీంతో పృథ్వీ షా ఐపీఎల్ కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే పృథ్వీ షాకు 25 ఏళ్లే కావడంతో అతనికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా టీమిండియాకు హెల్ప్ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.